ప్రైజ్ ద లార్డ్. మీకా గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనము చదువుకుందాము. యాకోబు సంతతి తప్పక నేను మిమ్మునందరినీ పోగు చేయుదును, ఇశ్రాయేలీలలో శేషించిన వారిని తప్పక సమకూర్చుదును, బొస్రా గొర్రెలు కూడునట్లు వారిని సమకూర్చుదును, తమ మేత స్థలములలో వారిని పోగు చేతును. గొప్ప ధ్వని పుట్టునట్లుగా మనుషులు విస్తారముగా కూడుదురు. ఇక్కడ ఈ వచనంలో ఒక్క మాట రెండు సార్లు రిపీట్ అయినట్లుగా మనము చూడగలము. పోగు చేయుదును, సమకూర్చుదును లేదా కూడుదురు, ఇలాంటి మాటలన్నీ కూడా ఐక్యత అనేటువంటి భావమును మనకు తెలియజేస్తున్నది. ఇశ్రాయేలీయులు దేవునికి దూరంగా జీవించారు, ఎంతో వ్యతిరేకంగా జీవించారు, దేవునికి కోపాన్ని పుట్టించారు. అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడిచిపెట్టలేదు. ఇక్కడ ఈ యొక్క మాటలో మనం చూసినట్లయితే ఈ ధ్యాన వచనంలో దేవుడు కేవలము వారిని భౌతికంగా మాత్రమే సమకూరుస్తాను, భౌతికంగా మాత్రమే వారిని పోగు చేస్తాను అని చెప్పటం లేదు, కానీ వారిని ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో, ఆత్మీయ జీవితంలో కూడా వారిని సమకూరుస్తాను లేదా వారిని నా వైపుకు త్రిప్పుకుంటాను, నా యొద్దకు నేను తీసుకొని వస్తాను అనేటువంటి భావనలు కూడా మనం ఈ యొక్క వాగ్దానంలో చూస్తున్నాము. ఈ యొక్క ప్రాముఖ్యమైనటువంటి వచనంలో మనము ప్రాముఖ్యమైనటువంటి 3 మాటలను నేర్చుకోగలము. మొట్టమొదటిది కాపరి యొక్క శ్రద్ధాశక్తులు. ఇక్కడ తన ప్రజలను గొర్రెలతో పోలుస్తున్నాడు, తనను ఒక కాపరిలాగా మరి దేవుడు ఆ కంపారిజన్ అనేది మనం చూస్తున్నాము. ఈ గొర్రెలు తప్పిపోయినప్పుడు కాపరి వదిలిపెట్టాడు. ఒక చిన్న గొర్రె తప్పిపోయినా కూడా వదిలిపెట్టాడు. ఆయన మిగతా 99 గొర్రెలు ఉన్నప్పటికీ కూడా ఆ తప్పిపోయిన ఆ చిన్న గొర్రెకు మరి ఎంతో శ్రద్ధాశక్తులు చూపి ఈ 99 గొర్రెలను మందలో విడిచి ఆ తప్పిపోయిన ఆ చిన్న గొర్రె పిల్ల కొరకు పరిగెత్తుకొని అడవి అంతా కూడా వెతికి ఆ గొర్రెను మరి పట్టుకొని వచ్చేటువంటి కాపరి హృదయము యేసు ప్రభువుల వారిలో ఉన్నది. ఇక్కడ మరి అదే తెలియజేస్తున్నాడు. ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను పోగు చేసినట్లుగా దేవుడు చెల్లా చెదరైన తన ప్రజలందరినీ కూడా నేను సమకూరుస్తాను. చెల్లా చెదరైన ఆ గొర్రెలను కాపరి వెతికినట్లుగా నేను మిమ్మల్ని వెతికి నేను సమకూర్చుకుంటాను అన్న మాటలు మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను తన యొద్దకు తిరిగి తీసుకొని వస్తాడు అనేటువంటి భావనను ఈ మాటలో చూస్తున్నాము. అంటే ఒక కాపరి యొక్క శ్రద్ధాశక్తులు గొర్రెల పట్ల ఎలా ఉంటాయో మరి దేవుడు కూడా తన ప్రజల పట్ల అంతకంటే ఎక్కువ శ్రద్ధాశక్తులు చూపిస్తున్న దేవుడిగా మనం చూడగలము. అలానే 2వ మాట మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే ఇక్కడ శేషించిన వారిని సమకూర్చుదును అంటే మిగిలిపోయిన వారందరినీ కూడా ఒక చోటకి సమకూరుస్తా అన్న ఈ మాటలో మరి ఐక్యతను చూస్తున్నాము, పునరుద్ధరణను మనం చూస్తున్నాము. దేవుడు సమకూర్చుట ద్వారా శేషించినటువంటి వారందరినీ కూడా ఒక చోట సమకూర్చుట ద్వారా ఐక్యతను మరియు పునరుద్ధరణను ఆయన జరిగించబోతున్నాడు. మనము గొర్రెల వలె పచ్చిక బయళ్ళలో ఉన్న మంద వలె ఉంటాము అని మరి దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఈ మాటల ద్వారా సంఘంలో కూడా మంచి సామరస్యమును, విశ్వాసుల మధ్యలో మంచి సమాధానమును తీసుకొని వస్తానటువంటి భావన మనం ఇక్కడ చూడగలము. అంటే దేవుడు తన ప్రజలను పునరుద్ధరిస్తున్నాడు. ఆయన సంరక్షణలో మనకు మరి ఎంతగానో ఐక్యత, పునరుద్ధరణ అనేది మనకు దొరుకుతున్నది. 3వ మాటగా మనము మేత స్థలము అనే మాట చూస్తున్నాం. మేత స్థలంలో పోగు చేయుదును అనగా ఈ మాటలో సమృద్ధి మరియు భద్రత అనేది మనము చూస్తున్నాము. మేత స్థలంలో వారిని సమకూరుస్తాను అన్నప్పుడు ఈ మాటల ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మనకు సమృద్ధి దీవెనలు, మనకు భద్రత, రక్షణ అనేది ఆయన మనకు దయచేస్తున్నాడు. ఆయన సంరక్షణలో మనకెంతో మంచి సదుపాయాలు, భద్రత మరి మంచి ఆశీర్వాదాలు
సౌకర్యవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ 3 మాటల ద్వారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభువుల వారు కూడా మన మంచి గొర్రె కాపరిగా మనకున్నారు. మన మంచి గొర్రెల కాపరి, మన కొరకు ప్రాణాలు పెట్టినటువంటి కాపరిగా ఆయన ఉన్నాడు. ఎవ్వరు కూడా మరి ఎవరి కొరకు ప్రాణాలు అర్పించరు, కానీ ఆయన ఒక మంచి గొర్రెల కాపరిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడుగా ఉన్నాడు. మరి ఈ దినము పునరుత్థాన దినము, మనము ఆయనను ఆరాధించే దినము. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనమందరం కూడా సంఘంగా ఆయనను ఆరాధిస్తుండగా ఆయన మనకు అనుగ్రహించినటువంటి దీవెనలను బట్టి ఆయనను మనం స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన ఎడల చూపిస్తున్నటువంటి, కాపరి వల్ల చూపిస్తున్నటువంటి శ్రద్ధాశక్తులను బట్టి మనం ఆయనను స్తుతించాలి. ఆయన మనల్ని సంఘంగా ఐక్యపరిచి మనల్ని ఒక చోట సమకూర్చినందును బట్టి ఆయనను మనం స్తుతించాలి, గణపరచాలి. తర్వాత ఆయన సన్నిధిలో మనకు అనుగ్రహించినటువంటి సమృద్ధి దీవెనలు, ఆయన మనకు అనుగ్రహించిన భద్రత, రక్షణను బట్టి కూడా మనం ఆయనను స్తుతించుదాము. మరి ఎన్ని గొప్ప ఆశీర్వాదాలు ఆయన మనకు అనుగ్రహిస్తుండగా మనం ఆయనను స్తుతించి మహిమపరచుదాము. ప్రేమ నమ్మకం కలిగిన పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీరు మా ఎడల చూపిస్తున్న శ్రద్ధాశక్తుల కొరకు, మీరు మాకు అనుగ్రహించిన ఐక్యత కొరకు, మీరు మాకు ఇచ్చినటువంటి సమృద్ధి జీవం కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మరి ఉదయకాల సమయంలో వీడియో వీక్షిస్తున్న బిడ్డలందరూ కూడా ప్రభువా, వారు ఎక్కడెక్కడ వారి ఆత్మీయ జీవితంలో చెల్లాచెదరై ఉన్నారో ప్రభువా, వారిని సమకూర్చండి. ప్రభువా, వారిని మీ చెంతకు ఆకర్షించుకోండి, మీ సన్నిధికి తీసుకొని రండి తండ్రి. మీతో మరి మంచి సహవాసం కలిగి ఉండడానికి వారితో మీరు మాట్లాడి వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.